నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. బోధన్ పట్టణంలోని బీటీ నగర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తమ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామా చేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. మేము ఇక్కడ నుంచి చనిపోవడానికైనా సిద్ధమే. సుదర్శన్ రెడ్డి సార్కి మినిస్ట్రీ వెంటనే, సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. బోధన్ పట్టణంలోని బీటీ నగర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తమ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కాంగ్రెస్ అధిష్టానంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత రెండోసారి మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు కాకలేపుతుంటే బోధన్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు నిరుత్సాహపరిచిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న సుదర్శన్ రెడ్డి అనుచరులు మహేష్ కుమార్ గౌడ్ను కలవడానికి మూకుమ్మడి రాజీనామాలు తీసుకొని వారికి పార్టీ పరంగా వచ్చినటువంటి పదవులను మూకుమ్మడి రాజీనామా చేయడం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సంస్థాగతంగా నిర్మాణమైనటువంటి పార్టీ బలోపేతానికి ఎవరైతే తోడ్పడ్డారో, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారో మూకుమ్మడిగా పార్టీకి సంబంధించిన టోటల్ బాడీ నిన్న బోధన్ నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులు రిజైన్ చేయడం జరిగింది. పార్టీ పదవులతో పాటు ఏదైతే నామినేట్ పదవులు అందుకున్నారో నామినేట్ పదవులు అందుకున్న నాయకులు కూడా రిజైన్ చేయడం జరిగింది. ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాష్ట్రంలోనే తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేకుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ మాకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది అనుకున్నాము. కానీ ఇవాళ పార్టీ సంస్థాగత నిర్మాణంలో బలోపేతం చేసిన మాకే మొండి చేయి చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. దీనికి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. పార్టీ బలోపేతంతో పాటు పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశాడు. ముఖ్యంగా పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో అందుకైన ఖర్చు మొత్తం సుదర్శన్ రెడ్డి భరించాడు. సుదర్శన్ రెడ్డి భరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదనే వాదన కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బలంగా కొనసాగుతుంది. సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, పైగా సమీప బంధువు. ఖచ్చితంగా మొదటి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డికి అవకాశం ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ ఆయన అంచనాలు తలకిందు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పైగా మొన్న విస్తరించినటువంటి రెండో విస్తరణలో భాగంగా ఖచ్చితంగా మంత్రి అవుతాడని ఆశలు పెట్టుకున్నాడు. సుదర్శన్ రెడ్డి ఆశలు అడియాశలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వర్షన్ ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఇక పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ రంగ ప్రవేశం చేశారు కాబట్టి ఇవాళ అడ్డుకుంటున్నారనే వాదన కూడా బలంగా కాంగ్రెస్ నాయకులు వినబడుతుంది. కష్టకాలంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసినటువంటి సుదర్శన్ రెడ్డిని కాదని నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తులు, ముఖ్యంగా పార్టీలు ఫిరాయించిన నాయకులకు పదవులు ఇస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా పార్టీ లాయలిస్టులను విస్మరిస్తున్నారనే వాదన కూడా ముఖ్యంగా బలపడుతుంది. ఇవాళ సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి ప్రధాన కారణం ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు మౌనంగా ఉన్న కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్నది. ఏ ఒక్క నాయకుడు కూడా సుదర్శన్ రెడ్డికి ఇప్పటి వరకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్యాయం పైన కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించిన సందర్భాలు ఏ ఒక్క లేదు. కానీ కార్యకర్తల్లో నిరుత్సాహం కనబడుతుంది. కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి లేకుండే. ఖచ్చితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి వస్తుందా? అందులో 4 ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో అత్యంత సీనియర్ అయినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా సుదర్శన్ రెడ్డి పేరుగాంచారు. దాంతో పాటు 40 సంవత్సరాల రాజకీయం, 4 సార్లు ఎమ్మెల్యే అయిన దాఖలు ఉన్నాయి. కాబట్టి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం స్పష్టంగా కనబడుతుంది. ఇంతకు మొదలు బీటీ నగర్ తాండాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు వాటర్ ట్యాంక్ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తప్ప మనం దిగమనే శబ్దం కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు బోధన నియోజకవర్గం కొనసాగిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థాంక్యూ. ఈ తెలంగాణ ఏర్పడ్డాక, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా మా సార్ ఇతర పార్టీల్లో వెళ్లకుండా
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటిపెట్టుకొని రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇతర నాయకులు వెళ్ళినా ఆయన అటు ఇటు వెళ్లకుండా నిఖార్చుగా కాంగ్రెస్ తోటే ఉంటూ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి కష్టపడ్డాడు, రాత్రి పగలనకుండా అటు కేంద్రంతో రాహుల్ గాంధీ పాదయాత్రలో మరియు ఇటు మా రాహుల్ అన్న పాదయాత్రతో రేవంత్ అన్న పాదయాత్రతో నడిచి ఈ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు కలుగుతుందని ఈరోజు ప్రభుత్వం వచ్చాక కొందరు కొత్త నాయకులు వచ్చి వాళ్ళకి ఇస్తే సంతోషమే, అది మీ నా కుటుంబంతో సమానం అన్నాడు. కానీ సీనియారిటీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా మంత్రి పదవి చేస్తూ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఏది కావాలో అది చేసిండు. ఇంత తెల్ల చుక్కగా ఉండి ఇంత మచ్చ లేకుండా ఉన్న నాయకుడు మా సార్ సుదర్శన్ రెడ్డి సార్. అలాంటి నాయకుడి మంత్రి విస్తరణలో తీసుకోకుండా ఆయనకు బాధ పెడితే ఇక్కడ మేము అందరం బాధపడుతున్నాం. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆయనకు మంత్రి పదవి ఇచ్చేవారికి ప్రతి పోస్ట్ని మేము రాజీనామా సమర్పించినాం. మరొకసారి సీఎం రేవంత్ అన్నకు తెలియజేస్తున్నా, నేను అలాగే మహేష్ అన్నకు తెలియజేస్తున్నా, తెలంగాణ అక్కడి నుంచి కష్టపడ్డాడు, అలాగే కాంగ్రెస్ వచ్చినాక కష్టపడ్డాడు. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే మేమందరం చాలా చింతిస్తున్నాం. కావున సార్ కోసం మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము ట్యాంక్ ఎక్కడం జరిగింది. కానీ మళ్ళీ సంప్రదింపులు చేసి 5 రోజుల్లో సార్కి మంత్రి పదవి ఇస్తానడంతో మేము దిగడం జరిగింది. మేము సీఎం రేవంత్ అన్నకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై